మోడీ ప్రభుత్వం టోటల్గా దేశవ్యాప్తంగా ఈడీ సిబిఐ దర్యాప్తులకు ఆదేశిస్తుందా? మనకి విదేశీ నిధులు పిఎంఎల్ఏ యాక్ట్ కింద యాజ్ ఫర్ నామ్స్ వస్తే తప్పే లేదు, కానీ దురుద్దేశపూర్వకంగా విదేశీ నిధులు తీసుకుంటే దాని మీద పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టుకురావచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఉంటుంది. ఇది ఈడీ ద్వారా నడుస్తుంది. ఇది ఎవరైతే యుఎస్ఎయిడ్ అమెరికా వాళ్ళని లిస్ట్ అడిగితే ఇప్పుడు ఇచ్చేస్తారు. అక్కడ ఉన్న నిఘా సంస్థలు కానీ అది వాళ్ళు కూడా కసితో ఉన్నారు కాబట్టి, ఏదైతే డీప్ స్టేట్ వాళ్ళది కాబట్టి ఆ లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ డబ్బులు ఇక్కడ ఎవరెవరికి వచ్చినాయి, ఆ వచ్చిన డబ్బులు వీళ్ళు దేనికి వాడారు, ఏ పర్పస్కి వాడారు, పర్సనల్ పర్పస్కి వాడినా దే షుడ్ రెస్పాన్సిబుల్. అంటే అమెరికా నిధి తీసుకున్నప్పుడు ఆ నిధికి సంబంధించి అది విద్యక వైద్యానిక దేనికి లేదు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారా, ఎలా మాట్లాడితే దేశద్రోహం. విదేశీ డబ్బులు తీసుకుని ఇక్కడ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే దేశద్రోహం. దెన్ ఆ రూట్లో ముందుకు వెళ్ళబోతోంది అన్నటువంటిది మోడీ అనుకూల వర్గాలు చెప్తూనే వాస్తవమా కాదా అన్నది కాలం డిసైడ్ చేయబోతోంది.